కొన్ని అంశములు ధ్యానించడానికి గత వారము మీ ముందు కొన్ని ప్రశ్నలను మీ ముందుంచడం జరిగింది. ఆలకించారు గదా! నేను దీనిని ఈరోజు మాక్సిమం ముగించదలిచాను. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో సందేహాలు, సమాధానాలు. అయితే మనము ప్రకటనను దాటకుండా యేసుక్రీస్తు రాకడకు చెందిన మాట ప్రకటనాంశము గనుక ఈ జరిగిన ఆ బలిని గురించి మీ ముందు ప్రశ్నలుంచుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆ వాక్య సత్యములను అన్నీ వద్దు. కొద్దిగా మాత్రం మిగతాది సెలవులు పెట్టినప్పుడు తీసుకుంటాను కదా! అప్పుడు ధ్యానిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యునయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటికి బోరగా చేసుకుని నోటిని నీవే మాట్లాడు. నా ప్రాణాత్మ దేహములను నీకు సమర్పిస్తున్నాను. వినగలిగి గ్రహించు మనస్సును నీ బిడ్డలమైన మాకు కలుగచేసి నీ రాకడకు సిద్ధము చేయుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 గత సమయంలో కొంత మరి డిస్టర్బెన్స్ గత వారం అధికంగా జరిగింది కదా, అందుకని క్లుప్తంగా ఆ మాటలను మీ ముందు ఉంచి నెక్స్ట్ జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవజనమా, వారక్కడ ఒక వీడియోని మీకు చూపించాను. వారు ఒక మాట్లాడచ్చు మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. వినపడుతుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఒక బలిని జరిగించి వారు నల్లని వెంట్రుకలు 2 మేము చూశాము. ఇది ప్రాక్టీసు బలే కానీ అసలైన బలి కాదు అని వారు ఒక మాట దాటేశారు. నేనప్పుడు మిమ్మలను చిన్న ప్రశ్న వేశాను. మోషే అబద్ధాలాడతాడా లేక దాటేస్తాడా అంటే మీరంతా కూడా ఏమన్నారు? లేదా దైవజనుడు గనుక ఆడడు. కానీ లేఖనం ఏం చెప్పింది? అతడు నరుడేగా. ఈ బలిని వారు చేశారు. మీకు వీడియో చూపించాను. అలాగే ఆ బాబు పవన్ కూడా చూపించాడు. ఈ బలి ఒకవేళ ప్రాక్టీసు బలి గనక ట్రైల్ అయితే ఓకే, ఈరోజు కాకపోతే రేపు మరొక రోజు చేస్తారు. చేసే విధానము, చేసిన తీరులోనే సందేహము ప్రారంభమైంది. ఇదేంటి
వాళ్ళ బలిని షిలోహులో ఇవ్వడం ఏంటి? బలిపీఠము కట్టడం ఏంటి? మరి దేవుడు ఏది కాదని చెప్పాడో దానిని జరిగించారు అన్న రీతిలో కనపడుతుంది. కానీ వారు దేవుడు చెప్పిన వాటినే చేశారు. మరి అది చేసిన తర్వాత ఇది ట్రైలే అని చెప్పడములో ఉద్దేశ్యము మీ ముందు ఉంచాను. ఆ రోజు కూడా అదే చేశారు. నిర్గమకాండము 5వ అధ్యాయము సమీపంగా ఉంది వీళ్ళకి చాలా సమీపంగా ఉంది కాబట్టి దేవుడి మాటలు విని దాని ప్రకారం మనం హల్లెలూయా. దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. ఈ మాటను మ్యూట్ అవసరం లేదు, కానీ మాట్లాడే వాళ్ళనే కనిపెట్టుకోండి అంతే. మ్యూట్ పెడితే ప్రశ్నలు ఉండవు. ఇక ప్రశ్నలు లేనప్పుడు సమాధానం లేదు, సిద్ధపాటు ఉంటారో లేదో నాకు తెలియదు. ఈ మ్యూట్లో పోయే వాళ్ళంతా ఆ వంటగా చేసుకుంటూ ఆ పనులు అట్టెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను అనొచ్చు, కానీ అతను నాకు ఒక ఆయన చెబుతుంటాడు, మీకు చెప్పిన ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అన్మ్యూట్ ఎక్కువ మంది ఉండాలని ప్రార్థిస్తున్నాను. సరే, నిర్గమకాండము చూడండి ఒక్కసారి 1వ వచనము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. 3వ వచనానికి రండి. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా అరణ్యములోనికి వెళ్ళి 3 దినములంతా ప్రయాణం చేసి ఆ అరణ్యంలో మేము బలులిస్తామయ్యా అని దాటవేతాది. ఈరోజు కూడా చుట్టూ ప్రపంచమందు శత్రు సైన్యం ఉంది, భయంకరంగా కాచుకున్నారు. ఈ క్షణానికి కూడా నిరంతరముగా వారి ఉనికి కోసమని పోరాటం చేస్తూనే ఉన్నారు. టర్కీ, సిరియా, లెబనోను, గాజా, పాలస్తీనా, బోస్రా, ఇరాన్ ఒకటి కాదు, ఇక చేరబోయేది ఇరాకు కూడా ఉండబోతుంది. అబ్రహాము యొక్క పుట్టిన స్థలము కూడా అబ్రహాముకి విరోధంగా మార్చబడబోతుంది, ఆ తూర్పు ఇరాక్. ఇంత వారి ఉనికిని ఉండడానికి వీల్లేదని ఇజ్రాయేలును ప్రపంచ పటములో ఉండడానికి తిరిగి పారద్రోలడానికి వారు ప్రయాసపడుతుంటే దేవుని ప్రజలు నిరాశ్రయులు కావడం ఇక దేవుని చిత్తము కాదు, వారు కట్టబడి తీరాలి. కాబట్టి ఎప్పుడైతే వారు కట్టబడతారో వారు వెనువెంటనే దేవుని మందిర ప్రారంభాలు చేయాలి. అది రహస్యంగానే ప్రారంభాలు జరగాలి. అందరూ చూచేటట్లయితే ఈ యొక్క భయంకరమైన ఈ శత్రు దేశాలతో పాటుగా మిత్ర దేశాలు కూడా, ఏ ఏ దేశాలు ఇజ్రాయేలుకు సహాయకారి అనుకుంటున్నావో వారు కూడా శత్రువులైపోతారు, నిరాశ్రయులైతారు. ఆర్థికంగా ఆయా దేశాలు కొట్టబడబోతున్నాయి. ఇది ఎంతో కాలం లేదు,
మన దినాలలో మన కాలములోనే చూడబోతున్నాం. ఈరోజు సహాయము చేసిన ఆ మిఖాయేలు ఒకరోజు చేయలేడు. ఎప్పుడో తెలుసా? ఈ మందిరము కట్టడం ప్రారంభించినప్పుడు. ఇదిగో కాలము సమీపం అంటున్నాడు ప్రకటన 1:3. అలాగే ప్రకటన 1:7 అంటూ ఉన్నాడు, నేను త్వరగా రాబోతూ ఉన్నాను, ప్రతి నేత్రము నన్ను చూచును. నన్ను చూసి భూజనులైన వారు, లోక సంబంధులైన ప్రజలు, ఈ లోకమును నన్ను రెండింటినీ కలిపి జీవించువారు, నన్ను సేవిస్తూనే అపవిత్రత మానలేని వారు, లోక సంబంధమైన బ్రతుకులో జీవించలేక అటు క్రీస్తులో జీవించలేక రెండిటి మధ్యలో ఉంటూ భక్తిని కొనసాగించువారు, ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది రాబోవు యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తరువాత తప్పిపోతున్నవారు ఎందరో, ఒకరి కాదు ఆయన చెప్పింది. విడువబడ్డారు కాపాడువాడు, ఏడ్చి ప్రలాపించిన సహాయం చేసేవాడు, ఘోరంగా కన్నీళ్లు విడిచిన ఆ రోజు కాపాడటం సాధ్యం కాదు. ప్రియ దైవజనమా, ఆ దినాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ క్షణాలు నేడో రేపో అన్న రీతిలో మనకు కనపడుతున్నాయి కనుక ఈ ఆధారాలను మనము వెతకాల్సిందే, పరిశీలన చేయాల్సిందే. ఆ రోజు కూడా ఈ శత్రు భయముతోటి ఈనాడు వీళ్ళు భయపడి ఒకవేళ ఆ వంశాన్ని, ఆ బలిని దాచి ఉండవచ్చే. ఇది ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు కూడా మేము 3 రోజుల పాటు అటు వెళ్ళి బలి చేసి వస్తాము, కానీ 3 రోజులు వాళ్ళు వెళ్ళలేదు. 40 ఏండ్ల ప్రయాణం అది. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు. 40 ఏళ్ళ. ప్రియ దైవ జనామా, మరి 3 రోజుల ప్రయాణం కోసమని ఎందుకన్నారు? అక్కడ బలులాడిచ్చారు. వాళ్ళు షిలోహుకొచ్చి అక్కడ బలిచ్చారు. ఇప్పుడు మనము ఒక్కొక్కటి చూద్దాం. గత వారం చెప్పిన వాటిని మినహాయింపు చేద్దాం. మిగిలిన అంశాన్ని చూడండి. ఇప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్గమ 5:3 చదవమంటారా? 3 చదివారు గనుక సంఖ్యాకాండము 19:1 నుండి చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. మోషేకి అహరోనుకి ఇలాగు చెప్పాడట. ఏంటది? యెహోవా ఆజ్ఞాపించిన ధర్మ ఇక్కడ చూడండి, మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి. ధర్మశాస్త్రం అనగానే పొరపాటు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గ్రూపులో ఇక మీదట ఉండరని ఆశిస్తున్నాను. ధర్మశాస్త్రం అనగానే 10 ఆజ్ఞలని, ఈ 10 ఆజ్ఞలు మన మీద లేదని, మనము అన్యులమని, మనకిది సంబంధం లేదని పొరపాటు ఆలోచనలిక చేయవద్దు. ఇది మనస్సాక్షి రూపములో మన మీద ఉంచాడు. దేవుడు ఉంచింది ఎక్కడా వెళ్ళలేదు. ఈ ధర్మశాస్త్రములు, విధులు, ధర్మశాస్త్ర విధి, న్యాయ విధి, ధర్మ విధి, ఇలా కట్టడలు, ఆజ్ఞలు, ఉపదేశములు, శాసనములు, 7 విషయాలు. ధర్మశాస్త్రం అంటే మీరు చూస్తే ఇదిగో, పరిశుద్ధ గ్రంథము అంటే ఒకటేనా కాదా? సరిపోయింది. 66 పుస్తకాలు ఉన్నాయండి. 66 పుస్తకాల గని అని ఈ కలిపితే ఒక గ్రంథం.
అలాగే ధర్మశాస్త్రం అనగానే 7 విశేషాలతో కలిగిన అపూర్వమైనది. అది ఆనాడు ఆదాము కాడ నుంచి నేటి వరకు అజ్ఞాన కాలములోనూ నియమించాడు. ఇదిగో శరీర అక్షరార్థముగా ఇజ్రాయేలుకి ఇచ్చాడు. మనకు కూడా మనస్సాక్షి లేక అంతరాత్మ మూలములో ఇచ్చాడు. పాపము జరగనంత వరకు అది అవసరము పడలేదు. పాపము జరిగిన వెంటనే ఆ ధర్మ న్యాయ విధులు ఆదాము కాడ మనస్సాక్షి అనేది ఇచ్చాడు. అది నేడు మనకు క్రీస్తు శిలువలోనికి ఆ హృదయముల మీద రాసిన క్రమము నేడు మనకు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగానే మనకిచ్చిన ఎవరు గుర్తొస్తారు? మోసే. మోషే. చూస్తారండి. ఆ బ్రదర్ గారు చక్కగా చెప్పారు. మోషే. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనగానే ఇక్కడ మీకు ప్రశ్న. ధర్మశాస్త్రం అనగానే 613 ఆజ్ఞలు ఉన్నాయని సహోదరుడు మనకి వివరించాడు. ఎస్, వాటిని 10 రూపములో పొందుపరిచి ప్రాముఖ్యమైన వాటిని ఇచ్చి మోషేకి ఇచ్చి పంపాడు కదా. ఈ పంపాక మోషేకి కోపం వచ్చింది. మనలో కూడా ఉంటారు ఆ కోపం తెప్పించేవాళ్ళు. ఎందుకంటే మనలో ఎందుకన్నానంటే వస్తున్నాడు. వచ్చినప్పుడు యెహోషువ దగ్గరకు వచ్చి ఏంటా కేకలు అడిగాడు. అడిగితే యెహోషువ ఏమన్నాడు? అయ్యా, ఇది యుద్ధధ్వని అయ్యా, ఇది యుద్ధధ్వని అనగానే మోషే ప్రవక్త కాబట్టి వెంటనే అది యుద్ధధ్వని కాదు, యుద్ధధ్వని అన్నావు కదా, నువ్వు యుద్ధధ్వని అన్నావు కదయ్యా, మరి యుద్ధంలో గెలిచి ఆనందిస్తున్నారా? జయధ్వని అపజయధ్వని అని అడిగాడు. అడిగాడా? ఈ దగ్గర సమాధానం దొరకలా. ఇదేంటి దైవజనుడు ఇట్టంటున్నాడు అనుకున్నాడు. యుద్ధధ్వని అయితే మరి నాకేంటయ్యా సంగీత ధ్వని వినపడుతుంది? శత్రువు పని అది. ఈ రోజుల్లో మీరు ఎవరైనా ఉన్నారని చూసుకోండి. ఆ పోత అంటే శృతిలయబద్ధంగా ఆయా పాటలు లోక సంబంధంగా ఒకప్పుడు ఉంటాయే, అవి పలుకుతా ఉంటే నీ మనస్సు అటు వెళ్తుందేమో. మంచి సినిమా పాటలు ఆ చెవి యొగ్గి అటు వెళ్తున్నావేమా. ఇంకొంతమంది ఆ సెల్ ఫోన్ తీసుకొని వాట్సాప్లో పాటలు రకరకాల హంగులై మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, ఎంత ప్రార్థన చేసినా కనపట్టల్లా. ఎట్ట కనపడతాడు? సహాయం రాలా. ఎలా వస్తుంది? నీ హృదయం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? వెంటనే మోషేకి కోపం వచ్చింది. ఏం చేశాడు? ఆ పలకల్ని ఆ పలకల్ని పడవేసి వాటిని ఆ పగలగొట్టాడు. పలకలను పడవేసి. విసిరి పగలగొట్టెను. ఎందుకని? కోపం వచ్చి వెరీ గుడ్. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న. ఆ పలకలు పగలడము మోషే కోపము వలన వచ్చిందా కదా, లేక దేవుని సంకల్పమా? అది దేవుని సంకల్పం. మీకు doubt కోపం రాలేదా? వచ్చిందండి. కోపం వచ్చింది. కానీ దేవుని సంకల్పం. మోషే కోపం ఇది దేవుని చిత్తమా కాదు. లేక మోషేకి కోపము వలన నా జరిగింది? దేవుని మూడో మాట. మోషేకి వచ్చిన ఈ మోషే పగలగొట్టడము, కోపం వచ్చి పలకను పగలగొట్టడము, అది దేవుని సంకల్పం అంటారా? కాదు. చెప్పండి. కాదు కదా. కాదు.
అవునంటారా కాదంటారా? కాదండి. దేవుని సంకల్పం. 50 మార్కులు ఇటు 50 మార్కులు అటు వస్తున్నాయి. సరే ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. ఇది దేవుని సంకల్పమే. ఎలా ఎలా ఈ పలకను గురించి ఆయన అంటున్నాడు. నిర్గమ 34 చదవండి ఒక్కటి నుంచి ఒక్కసారి. ఇది మరియు సంకల్పము ఎంత కమ్మని మర్మం అందులో దాచాడో మనము వెతుకుదాం. మరియు ఆ, యెహోవా మోషేతో ఆ. మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. ఆగు ఆగు తల్లి. ఓ మోషే, ఒక్క నిమిషం ఆగయ్యా. నువ్వు ఈ పలకలు పగలగొట్టిన దానికి నాకేం కోపం లేదు. నాకే కోపం లేదా? ఈ పలకలు పగలడం నా ఉద్దేశం. ఇవి పగలగొట్టేవు కదా. ఇప్పుడు పంచే ఇక్కడ ఒక మాట. మొదటిసారేమో పలకలు దేవుడే చేశాడు. గమనించండి. దాని మీద చేతి రాత ఎవరిది? దేవునిది. వేలుగా. దేవుడే. చేవ్రాత తండ్రి. పలకలు దేవునివే, చేవ్రాత ఆయనది. చేతి రాత దేవునిదే. ఇప్పుడేమంటున్నాడు? అబ్బాయి, నువ్వు చేసింది నా ఆలోచన పరమా మంచిది. ఇప్పుడేం చేస్తావంటే మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు చెక్కు. ఎప్పుడు చెక్కాడు తెలుసా? రాత్రంతా చెక్కాడట. ఆ కింద వచనాల్లో రాసింది, తెల్లవారుదులు మోషే దాన్ని చెక్కుతూనే ఉన్నాడు. నేనంటాను, ఇక్కడ ప్రశ్న, మొదటిసారి ఆయనే చేశాడుగా, రెండోసారి మోషేనెందుకు చెక్కమన్నాడు? పగలగొట్టావు గనక పనిష్మెంట్ అన్నాడా లేదా? పగలగొట్టావు కనుక. నువ్వు మొదటిసారి నేను ఇచ్చిన పలక పగలగొట్టావు కాబట్టి ఈసారి నువ్వు నువ్వే తయారు చేసుకురా. అందుకే అని ఉంటాడా? కాదు, కాదండి. కాదంటే కాదు. కాదు. ఏదో ఏదో ఒక అందులో ఉండుంటుంది. పరిశుద్ధాత్ముడు దాచిన సత్యం ఉంది. ఎందుకలా ఆలోచన చెయ్యాలంటే, ఆయన ఈ పలకను దేనికి సాదృశ్యపరిచాడు? హృదయం. ఆ, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈ పలకలు నీ హృదయము. ఆమేన్. హల్లెలూయా. ఈ పలక పగలాలి. ఒకనాటి నీ పలక, నీకున్న పాపపు పలక, నీలో ఉన్న అపవిత్రమైన జీవితము, నీకున్న లోక సంబంధమైన బ్రతుకు, దేవుడు రాసిన ఆ నిబంధనతోటి పాత జీవితం వరదలైపోవాలి. హల్లెలూయా. 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 ఇక నీవు పలకను తయారు చేసుక, నేను రాస్తాను. నీవు తయారు చేసుకో. ఎప్పుడైతే శిలువ పునరుద్ధానం బాప్తిస్మము ద్వారా ఆ పాత పలకను బ్రద్దలు చేసి ఉన్నాడు, ఆ పాత జీవితము బ్రద్దలైపోయిందో, అది సముద్రాగాధములో పడి శపించబడిన అనుభవము తుంచివేయబడిందో, ఇప్పుడు నూతన పలకను నీవే చేసుకోవాలి. నేను రాస్తాను. హల్లెలూయా. ఆమేన్. నేను హల్లెలూయా. రాస్తాను. ఈ పలకను ఈ హృదయములో ఇక నేను రాయుదును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవింకా పాత జీవితము, గత జీవితము, నీలో ఉన్న ఒకనాటి అపవిత్రత ఇంకా నీలో ఉంది అంటే ఆ పలక పగిలినట్ట. పగలలేదండి.
లేనట్టుంది. పలకకుండా ఇక నూతనమైన ఆ నిబంధనలు నీ హృదయం మీద రాయన్నాడు కదా. ఆయన తన ఏలుతో రాస్తాడు, వ్రేలుతో రాస్తున్నాడు. ప్రియ దైవ జనమా, వ్రేలుతో రాయడం అంటే పరిశుద్ధాత్మ ఎందుకంటే లూకా 11:20 అంటున్నాడు, నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల ఆ నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని వ్రేలు. ఇప్పుడు మత్తయి 12:28 అంటున్నాడు, దేవుని వ్రేలు అంటే ఎవరో కాదు, దేవుని ఆత్మయే. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల ఇప్పుడు ఈ పలకని హృదయము, ఈ ధర్మశాస్త్ర విధి ఇది. నిన్ను నీవు దిద్దుకోవాలి. దిద్దుకునే కొలది ఆయన నీవు తీసుకున్న నిర్ణయాలు, నీవు నడిచిన నడతను బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తూ నీ పాప పరిహారం చేస్తూ నేను నిన్ను పరలోక గవినికి మార్చుతూ ఉన్నానని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కాదు, ధర్మశాస్త్ర విధి. అయితే ఈ విధిని, ఈ సంఖ్యాకాండము 19లో ఉన్న ఈ విధిని యేసుక్రీస్తు రూపములో ఎలా నెరవేర్చి ఉన్నాడో మనకు 2000 సంవత్సరాల నాడు చేసిన కృప త్యాగము మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ వాళ్ళ మీద 2 కొరింథీ 3:14 నుంచి చూసినట్లు వారి మీద ఇంకా ముసుగు కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాట చూడండి. వారి మీద ముసుగు ఉన్నందున వారు శరీర ఆచారమును పాటిస్తున్నారు. మనకు ముసుగు లేదు, ఆత్మ సంబంధ ఆచారములో మనమున్నాము. అనగా క్రీస్తు రక్తము మనలను ముసుగు తొలగించింది. ఇప్పుడు మరి వారి ఆచారాన్ని ఎందుకు చూడాలి అంటే, ఎస్, వాళ్ళు చేస్తున్న ఆ శరీర ఆచారం, శరీర నడవడికను నీవు నేను చూసి గమనించాలి. ఎందుకు గమనించాలి అంటే, అందులోని రాకడకు చెందిన ఆధారాలను అనేకము దాచిపెట్టాడు. వాళ్ళేం చేస్తున్నారో, వారు ఏ విధిని పాటిస్తున్నారో నీవు గమనిస్తూ ఉంటే ఆ రాకడ ఎంత సమీపమందుందో నీకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ భయంకరమైన కడవరి దినాలలో వారు ఒక బలిని ఇచ్చారు. ధర్మశాస్త్రపు విధి అది. ఈ ధర్మశాస్త్రపు ఈ విధిని కలువరి సిలువలో యేసయ్య నెరవేర్చి మనలను దానిని దాటవేశాడు. కానీ వారిది ఉన్నది, వారి విషయము గమనించి తీరాలి. వారు గమనించే కొలది రాకడ ఎంత దగ్గరలో ఉందో నీవు నేను గుర్తించగలిగిన వారం. అర్థమైన వాళ్ళు ఇప్పటి వరకు ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి, వారు ఒక ఎర్రని పెయ్యను తీసుకొని వచ్చారట. అది యాజకుని ఎదురుగా పెట్టారు. నిన్న మీ దగ్గర ఆ వీడియోలు ఉంటాయి. మరొకసారి చూడండి. తర్వాత చూడండి, యాజకుడు, వారు ఎంపిక చేసిన ప్రధాన యాజకుడు అక్కడుండగా ఒకడు ఆ పెయ్యను, మరలా చెప్తున్నాను, యాజకుడు కాదు దీన్ని బలిస్తుంది, ఒకడు ఆ పెయ్యను తేవాలి. ఆ పెయ్యను యాజకుడు దానిని అభిషేకించిన తరువాత
ప్రార్థించిన తరువాత దానిని తీసుకుని వెళ్ళి ఒక స్థలం ఉంది. ఇది ఈ రోజుటి స్థలం కాదు. ఒకప్పుడు ఒక చెట్టు ఉండేది. సింధూర వృక్షం. సింధూర వృక్షం. ఇక్కడే మొట్టమొదట ఒక ఆయన బలిపీఠము కట్టాడు. బలి అబ్రహాం. ఇచ్చారు. అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. 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 అబ్రహాము మొట్టమొదట మనము చూస్తే అబ్రహాము ఎన్నో బలులు ఇచ్చాడు, కానీ 2 బలులు ప్రధానమైనవి. ఒకటేమో ఈ బలి. ఇది 2 బలులు మోరియా కొండ మీద. అందులో ఒకటి షెకెములో జరిగింది. రెండవది బేతేలుకు హాయికి మధ్యలో జరిగింది. రెండవ ప్రధానమైనది ఆ బలిపీఠము దగ్గర అబ్రహాము ప్రార్థన చేశాడనుంది. మొదటి బలి జరిగిన షెకెము నేడు వీళ్ళర్పించిన అదే బలి ప్రాంతం. ఆనాడు అబ్రహాము ఇచ్చిన ఆ బలి, అదే ప్రాంతము, అదే షెకెము, అదే గాజా ప్రాంతము, అదే గెత్సమనే లేక ఒలీవల వనము, ఒలీవల కొండ, అదే అబ్రహాము. ఆ రిఫరెన్స్ అంతా మీకు ఇస్తాను కాలానుగుణంగా. వీళ్ళు పనిగట్టుకొని అక్కడికే వచ్చారు, అక్కడే ఇచ్చారు. ఇచ్చిన తరువాత వారు ఒక మాట దాటవేసినట్లుగా నా హృదయానికి బయలుపరచబడింది. బలిచ్చారు, కానీ ఆ రోజున ఇశ్రాయేలు కూడా ఈ ఫరోకి దాటవేశారు. 3 దినములు మాత్రమే అక్కడికి వెళ్ళి బలి ఇచ్చి వస్తామయ్యా. అప్పుడు ఫరో అడ్డగిస్తున్నాడు, మీ భార్యలని ఇక్కడ ఉంచండి, మీ పశువులని ఇక్కడ ఉంచండి, మీరు వెళ్ళి చేయండి. ఇలా పలుమార్లు, అనగా 10 సార్లు అడ్డగించాడు. ఈ రోజున కూడా ఈ ఇజ్రాయేల్ అంటేనే గిట్టని దేశాలు ఈ మందిర నిర్మాణాన్ని ఒప్పం. భయంకరమైన ప్రపంచ యుద్ధము మందిరమునకు పూర్వమే రాకూడదు. మందిరము కట్టుబడి తర్వాతనే రావాలి. ఈ మందిర నిర్మాణము జరుగుతున్నప్పుడు నీవు నేను ఆయన ద్వారము యొద్ద ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు, నేనెత్తబడు వ్యక్తిగా ఉన్నాను అని పవిత్రమైన నడవడికతో సిద్ధమైన వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ పాలెము వెలుపట దాన్ని తీసుకొని వెళ్ళారట. సంఖ్య 19 ఇప్పుడు చదువమ్మా. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదైనా ఎర్రని పేయను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. దానిని తీసుకొని రావలెను. వీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి. ఇక్కడ 2 విషయాలు. ఎర్రనిది, కళంకము లేనిది. మొదట పునరుద్ధాన సంబంధులైన మనము దీన్ని క్రీస్తులో చూద్దాం. ఎర్రని పెయ్య, కళంకము, మత్స, డాగు లేని పెయ్యను మీరు తీసుకొని యాజకునికి అప్పగించాలి. యాజకుడయ్యడా, యాజకుడి ఎదురుగా దాన్ని పెట్టాలి. ఆ ఒకడు దాన్ని
పాలెము వెలుపటకు తీసుకొని వెళ్ళి అతని ఎదుట వధింపవలెను. అతను ఎదుట దానిని వధించవలెను. ఇప్పుడు హెబ్రీ అక్కడ చేయబెట్టుకొని హెబ్రీ 7:26 చూడండి. హెబ్రీ పవిత్రుడును చూడండి, యేసుక్రీస్తులో నేటి తరమైన మనము నెరవేర్పును చూడబోతున్నాం. పవిత్రుడును నిర్దోషియు అనగా కళంకము కళంకము లేని. నిర్దోషి అంటే ఏ మత్స లేనివాడు, నిష్కల్మషుడు నిష్కళంకము, ఏ చారలు పొడలు ఏమీ లేనివాడు, పాపులలో చేరక ఎన్నడూ ప్రత్యేకముగా ఉన్నవాడును. వాడు అన్నప్పుడు పాపము చేయువాడు పాపమును కాడిని పాపమును దాస్యము పొందువాడు, కానీ పాపులలో చేరనివాడు. అక్కడ చూడండి, ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎర్రయ్యా, కలువరి సిలువ రక్తముతో నింపబడిన జీవితం, పాపులలో చేరనివాడు. అక్కడ సంఖ్యాకాండమందు రాయబడిన మాట ఏంటది? కళంకము లేనిదియు మచ్చలేనిదియు మచ్చలేనివాడే. కూడాను కాడి మోయనిదియు ఎన్నడూ పాపపు కాడిని మోయనివాడు. యేసయ్య అంటున్నాడు, నాకు పాపమున్నదని మీలో తీర్చగలడా? పాపులమైన మన రక్తాన్ని గాయములుగా ఆయన చేసుకున్నాడు. నీ కోసం, నా కోసం ఒళ్ళు చారలు దావీదు దర్శనములు అంటూనే ఉన్నాడు. వాళ్ళు నా దేహాన్ని నాగలి పొలాన్ని నన్ను దున్నారయ్యా, ఎక్కడా ఖాళీ లేదయ్యా. తల నుంచి అరికాలు వరకు రక్తము పారిందయ్యా. యా తండ్రి, ఈ శ్రమలు నాకు న్యాయముగా చెందినవి కావు, ఈ ప్రజల పాపం. కానీ ఇక మీదటైనా తెలుసుకోమంటున్నాడు, శరీర సంబంధిగా ఉండకో, మనస్సుని దిద్దుకో, పరిపూర్ణమైన వ్యక్తిగా మారు. ఏ మాయలో నువ్వు చిక్కుతున్నావో గమనిస్తున్నావా? ఏ మలినమంటుతుందో బయటకు వెళ్ళి బయట ప్రపంచములో నిలబడి ఆ బయట అంతకంతకు మట్టి, దుమ్ము, ధూళి. ఎందుకు రోజు బట్టలు సుంటున్నావు అంటే మరకలు, డస్ట్, లస్ట్. అలాగే నీ హృదయాన్ని ఏ విషయములో అపవిత్రత చేస్తున్నావో వాటి జోలి పాకు. ఏ టీవీలు, ఏ సినిమా, ఏ సీరియల్, ఏ వాట్సాప్లు, ఏ ముచ్చట్లు, లోకపు ముచ్చట్లు, సెల్ ఫోన్లో అనవసరమైన మాటలు, దేవునికి ఇష్టము లేని మాటలు నీలో ఏ మస్తు రూపంలో ఉన్నాయి. నీవు నోరు తెరిస్తే దైవోపదేశము ఎంతో ప్రియమైనదిగా సాక్షి అయి ఉండాలి. నీ చూపు, నీ నడత, నీ ప్రవర్తన అంతా దేవుడు ఆ దినమెల్లా అంగీకరించేదై ఉండాలి. కాసేపు ఇట్ట నడిసి మళ్ళీ ఉదయాన్నే వచ్చి అయ్యా ఎంతకాలము ఇలా జీవిస్తావు? ఆయన కూడా లోకములోనే జీవించాడు, కానీ లోక మస్తు ఏ పొగ కూడా ఆయనను సూరలేదు. ఏ పొగ సూర్యుడు ఆయన దగ్గరకు రాలేదు. మన ప్రధాన యాజకుడు అట్టివాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యుద్ధకు వెళతాము అని నీవనుకుంటే అది భ్రమే.
ఆయన కరుణించాడు, ఆయన కాపాడాడు, నిన్ను రక్షించాడు. ఎస్, కానీ రక్షించబడ్డ నీవు మరకలతో ఉన్నప్పుడు పెండ్లి విందులోనికి నలిగిన మాసిన చొక్కా వేసుకుని వచ్చినవాడు, దేహాన్ని హృదయాన్ని అపవిత్రత పరుచుకున్నవాణ్ణి ఆ ఆరని అగ్నికి ఇస్తానని కటిక చీకటి కలిగిన ఆ యొక్క గృహములో బంధిస్తున్నాడని లేఖనాధారమే సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. నువ్వెలా ఉన్నావు? మాటలలో నువ్వు ఫోన్లో మాట్లాడు, వీడియో కాల్ మాట్లాడు, వాట్సాప్ మాట్లాడు, చాటింగ్, ఇన్స్టా, నీ ఇష్టం. కానీ ప్రతి పదము క్రీస్తు మహిమలో ప్రకాశమానమై ఉండాలి. నీ వాక్యము నాకు కలుగగా, నీ వాక్యము నన్ను వెలిగించగా, ఆ వెలుగులో నేను నడుస్తున్నానని దావీదు పలికిన మాట ఇప్పుడు అంటున్నాడు. ఏ కళంకము, ఏ మత్స ఎన్నడూ కాడిపోయనిదే. పుట్టినది లోకమునకు వచ్చింది మొదలు నేను పాపపు కాడి ఎన్నడూ మోయలే. ఇదిగో నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడో? నేను సంపూర్ణుడను. నీవును సంపూర్ణంగా నీ బతుకును మార్చుకో. నీవే కాదు, బయటికి వెళుతున్న నీ బిడ్డలు, వ్యాపారాలు ఉద్యోగాలలో ఉన్న నీ బిడ్డలు, ఇంటి వద్ద ఉన్న నీ భార్య ఏం చూస్తున్నారు? ఏమి గుడ్లప్పగించి చూస్తున్నారో? ఆ చూసే క్షణములోనే రాకడుంటే ఏమైపోతావు? ఎప్పుడు ఎకిలి మాటల్లో ఉన్నప్పుడు రాకడొస్తే నిన్నెత్తబడతావా? తీసుకుంటాడా? కళంకం, ఏ విధమైన అపవిత్రత లేని నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆయన కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియ దైవజనమా, ఎంతమంది సేవకులు వైఫై, నెట్ దేవుని పనికి మంచిది, కేబుల్, టీవీలు ఎందుకు? నీకు ఏం సాధించుతావు? చివరకు పిల్లలు అప్రయోజకులుగా నిలబడి అట్ట ఈ స్థాయికి తగినట్లు ఉండలేక వాళ్ళు నీకంటే దీనులుగా అవ్వడం దేవుని చిత్తము కాదు. ప్రార్థనలో పెంచు. బాల్యమందే నీ బిడ్డలకు నీతి బోధను ప్రకటించు. పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. యవనస్తుడై దేవుని ప్రార్థన కూడా చేయలేని పరిస్థితులు నీ ఇంట ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నేను త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను. అనేక ఆధారాలను ఆయన మనకిచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న దానిని నీ ఒక్కసారి పరిశీలించ. ఒకవేళ అది ప్రాక్టీసు బలే అయితే వారు సిద్ధపడ్డారు, ఇంకొక రోజైనా ఇవ్వక మానరని గ్రహించు. కానీ నాకు బయలుపరచబడినంత వరకు అలాంటి బలి, ప్రాక్టీసు బలి ఆ శకములో, ఆ షిలోహులో ఇవ్వడానికి దేవుడు ఒప్పడు. ఎందుకంటే అది ప్రాక్టీసు బలి కాదనడానికి లేవి, చూడండి, లేవి కాండము 22వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు ఒక్కసారి చూడండి. లేవి కాండం 22 20 నుంచి 23. దేనికి కలంకముండునో దాన్ని అర్పింపకూడదు. దేనికి కళంకముండునో
దానిని మొదట అర్పింపకూడదు. దాన్ని అర్పించనే కూడదా? అర్పించకూడదంటే వాళ్ళు దేశపై అర్పించారా లేదా? అర్పించారు. దేవుడు ఏమన్నాడే? అర్పించకూడదు. కూడదు అన్నారు. వాళ్ళు ఏం చేశారు? అర్పించారు. తేడా కనపడుతుందా? ఆ, వినబడుతుంది. రెండోది తర్వాత అది మీ పక్షముగా రెండోది అంగీకరింపబడదు. నువ్వు అర్పించిన నీ పక్షమున అది అంగీకరింపబడదు. ఆ కింద వచ్చిన తర్వాత చూడండి, ఇలాంటిది అర్పిస్తే వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడని రాయబడింది. ఇప్పుడు కొట్టివేయబడ్డారా? కొట్టివేయం. వాళ్ళు కొట్టివేయబడలా. నా డౌట్లు మీ ముందు ఉంచుతున్న పరిశుద్ధాత్ముడు వేసిన ఈ ప్రశ్నలు మీ ముందు మీతో పంచుకుంటున్న ఆలోచన చేయమని. ఎందుకంటే ఎంత దగ్గరలో ఉందో చూడు. అంటే ఇందాక ఇంకెక్కువ చెప్పారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 చదవండి 23కి రండి డైరెక్ట్ గా. కురూపి అయినను కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చును. చూడండి ఇక్కడ అది స్వేచ్ఛార్పణగా ఇవ్వవచ్చునేమో కానీ అది మ్రొక్కుబడిగా దహన బలి అంగీకరింపబడదు. కానీ ఇవ్వకూడదా? అది పాప పరిహారార్థ బలి అని తెలియజేస్తున్నాడు. అది మళ్ళా చూద్దాం. విత్తులు నలిపిన దానినే గాని 23 చదవండి. ఓకే. కురీపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛ అర్పణముగా అర్పించవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నలిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. చెయ్యనే కూడదా? గుడ్డిదేమి కుంటిదేమి కొడతాడు. ఒకటి అర్పించకూడదు, 2 అంగీకరించబడదు, 3 బలిపీఠము కట్టకూడదు, 4 బలిపీఠము మీద హోమము చెయ్యకూడదు. ఇవన్నీ చేశారా లేదా? ఇది చేసి 2 ఎంటికలు అడ్డం ఉండయండి, నల్లగా దాటవేత్తగా కనపట్లా మీకు? ఇప్పుడు ఆ 2 ఎంటికలు ఎప్పుడు కనపడ్డాయి? కొయ్యక ముందే వెతుకుతారు కదా. ఇన్ని వెంట్రుకలలో 2 వెంట్రుకలు కనపడ్డాయి అంటే ఎంత పరిశీలన చేసి ఉంటారు. మరి ఆ పరిశీలన చేసినప్పుడు 2 ఎంటికలు కనపడితే బలివ్వచ్చా? కానీ సంపచ్చా? సంపారు. పోనీ సంపాకైనా చూసారా? ఎప్పుడు చూసారు వాళ్ళు? సంపక చూస్తేనేమో సంపకూడదు, సంపాక బలివ్వడం అంటే అయిపోయాక నిప్పుల మీద మరి దహన బలి ఇవ్వడానికి ముందు చూసారా అంటే ముందు కనపడ్డా దహన బలి ఇవ్వకూడదు. పోనీ ఇది చేస్తే అక్కడ వీళ్ళు సంపారు, దహనం చేశాక ఎంటికలు కనపడతాయా? కనపడవు కదా. మరి బూడిద మిగిలిద్ది కదా. ఆ బూడిదలో నుంచి 2 ఎంటికలు బయటపడ్డాయి అంటారా? దైవజనులు ఇదిగో ఇది ప్రాక్టీస్ మ్యాచ్ ట్రైల్ రన్ను అని ఇలాగే అనేకులు నమ్ముతారు. నీలో విమర్శనాత్మకమైన పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములను శోధించున్నట్లుగా నీవు సిద్ధమై ఉండాలి.
ప్రశ్నార్థకమైన మనస్సు ఉంటేనే ఆత్మ నీకు బయలుపరుస్తుంది. అనేకమైనవి బయలుపరుస్తాడు. నువ్వు నన్ను అడిగే టైమే ఆడది. ఇక పరిగెత్తాలి ఇంకా సేపటికి ఆడుంది టైం పాపం. ఇలా జీవితాన్ని నెట్టుకొని వెళితే ఒకానొక రోజున నీవు నాకొద్దు, నువ్వొద్దు నాకు, నువ్వు ఇక్కడే ఉండు. ఇంకొంతకాలం 7 ఏండ్ల భయంకరమైన వేదన అనుభవించి ఆకలి కేకలతో శత్రువు యొక్క శ్రమలు పెట్టే తీరుతో అల్లాడి అప్పుడు చూద్దామన్నట్టు వెళితే ఏమైపోతావు? నేను ప్రాధేయపడి వందనాలు దండం పెట్టి చెప్తున్నాను, నీ బిడ్డలు ఏమై ఉన్నారు? కుటుంబ ప్రార్థన జరుగుతుందా? సర్వాంగ హోమం అది, సర్వాంగ హోమము. నీ కుటుంబము అంతా కలిసి దేవునిని హోమము జరిపిస్తుంటాం. దహన బలి. దహన బలిలో కాళ్ళు, చేతులు, కళ్ళు, తల అన్నీ ఉంటాయి. తల నీవు, చేతులు నీ బిడ్డలు, కాళ్ళు కుమార్తెలు, కూతుళ్ళు, వీళ్ళందరూ నీ ఇంట్లో వారు. సర్వాంగములు. మాయలో బతకద్దు. మాయ నిన్నే ముంచుద్ది. పోరాటం చేయి. 10 నిమిషాలైనా కూర్చోబెట్టు. ఆ బిడ్డను అభిషేకిస్తూ పంపు. తిరిగి వచ్చినప్పుడు ప్రార్థన చేయి, వాళ్ళే మారుతారు. అంతా భోజనాలు అయ్యాక మొదట నీవు సిద్ధపడు, కూర్చో. ఎవరికి శక్తి ఉందో వాళ్ళు కూర్చొని భోజనాలు అయ్యాక ఏం చేస్తున్నారు అనగానే పిల్లలు ఆ ఫోన్ తీసుకొని వాడు ఆ రూమ్లోకి, ఈ ఫోన్ తీసుకొని ఆ పిల్ల ఆ రూమ్లోకి, చిన్న బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా టీవీలో కొందరు అతక్కపోతున్నారు, కొందరు సెల్ ఫోన్లు, వాట్సాప్, ట్విట్టర్లకు అతక్కపోతున్నారు. పోయి తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు? కొందరు నాకు నీరసంగా ఉంది. ఎందుకు వచ్చింది ఆ నీరసం? దేవునితో ఉంటే ఉత్సాహం ఉంటుంది. నీరసం వస్తేనే నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. నీరసం వచ్చిందని మెలకుండా పండుకోవటం కాదు. నీరసాన్ని గెలుచు వ్యక్తిగా ఉండాలి. అని దైవజనుల ఇళ్లలో కూడా దరిద్రం తాండవించరాదు. విశ్వాసుల ఇళ్లలో దీవెనే ఉండాలి. దహన బలిగా నీవు సమర్పించబడాలి. ప్రతి అవయవము దాన్ని మండించాలి. బిడ్డలు ప్రమాదాల్లో పడుతున్నారేమో, అపవిత్రలో పడుతున్నారేమో, సాతాను వాళ్ళు ఎక్కిన బండిని అటు ఊపుతాడేమో, గాలిడోడి కిందపడి కాళ్ళు చేతులను కొట్టుకుంటున్నారేమో. యాదృచ్ఛికంగా సెల్ ఫోన్లు చెవులో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు మన మధ్యలో ఉంటున్నారు. ఏం సాధిస్తారు? ప్రియ దైవజనమా, యోచన చేయి. ఈ క్షణమైన కొంతమంది తెలివిగల్లోళ్ళు నేను సిద్ధమే గాని ఆయన సిద్ధం లేదు. మాయ ఇదంతా. ఎవరిని మాయ చేస్తావు? నీ ప్రాణానికి నువ్వే కదా కాపు. నువ్వు మొదట నిలబడి కూర్చో. రోజు కూర్చో. 9 నుంచి 10 లేకపోతే 8:30 నుంచి భోజనాలు అయిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ప్రార్థన చేద్దాం, కూర్చుందాం అంటున్నారా? అలా అంటున్నామయ్యా, వెలిగించబడుతున్నాము అన్నవాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ గంట తప్ప ఎవరు మోగలేదు, చూసారా? బ్రతుకుకి మనము త్వరగా దేవుని దీవెన రావాలి. నీవు బలపడితేనే అనేకులను బలపరచగలిగేది. జనమా, సిద్ధపడి అక్కడ అమూల్యమైన రాకడలు ఎత్తబడు వ్యక్తిగా ఉండాలని ఆశిస్తూ మిగతా భాగములు సోమవారం మినహాయింపుగా
మిగతా రోజులు ఎప్పుడైనా అవకాశంలో ధ్యానించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మన కుటుంబములకై పోరాట యోధులుగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన మన బిడ్డల మీద ఆశీర్వాదమగునుగాక. ఆమేన్. వారి వారిని మార్చుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా,